దేవుని వాక్యము ఒకసారి మీరు చూడగలిగితే ప్రియులారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు. స్త్రీలారా, బాగా వినండి మాట, దయచేసి బాగా వినండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇక్కడ ఏమంటున్నాడు? స్త్రీలారా, మీ సొంత పురుషులకు, అంటే ఈ ప్రభువుకు ఎలాగైతే మీరు లోబడి ఉంటారో, ప్రభువుకు ఎలాగైతే మీరు ఆయన మాట వింటూ ఆయన సన్నిధిలో మీరు ప్రార్థిస్తుంటారో, అలాగే మీరు ఏం చేయాలో తెలుసా? ఏమండి, ఇక్కడ గమనించండి, పురుషులకు స్త్రీలు లోబడి ఉండాలి. లోబడడం అంటే అర్థం ఏంటో తెలుసా? కాళ్ళ దగ్గర ఉండడం అని కాదు అర్థము. లోబడడం అంటే అర్థం ఏంటంటే, ఏమండి ఇక్కడ గమనించండి, ఏమండి భర్త ఎలాగైతే చెబుతాడో అలాగ చేయడమే భార్య యొక్క బాధ్యత. భార్య ఏమండి, యేసు ప్రభు సంఘానికి ఎలా చెప్తే అలాగే ఎలాగైతే మనం నడుచుకుంటున్నామో, సంఘానికి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తన మాటలు చెప్పి నడవమని ఎలాగైతే మనకు చెబుతున్నాడో, భర్త కూడా భర్త చెప్పినట్టుగా ఏమండి భర్త అడుగు జాడలో నడవడమే భార్య యొక్క బాధ్యత. ఏమండి ఈ రోజులో ఎలా ఉన్నారు తెలుసా? భర్తకే రుబాబు చేసే భార్యలు ఎంతమంది లేరు చెప్పండి? భర్త పైనే పెత్తనం చేసే భార్యలు ఎంతమంది లేరు చెప్పండి? ఏమండి భర్తలకి కర్ర తీసుకుని కొట్టే భార్యలు ఎంతమంది లేరు చెప్పండి? ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, భార్యలారా మీ భర్తకు లోబడి ఉండండి అని వాక్యం సెలవిస్తే, ఏమండి ఈరోజు భర్తకు భార్య లోబడకుండగా ఏమండి భయంకరంగా ఎదురాడడం, ఏమండి భర్త అంటే సులకనంగా మాట్లాడడం, ఏమండి భర్త అంటే ఏమండి ఇష్టం లేకుండా మాట్లాడడం. ప్రేమైన దేవుని వారలారా, ప్రభు చెప్తున్నాడు, మీరు ప్రభుకి ఎలాగైతే లోబడి ఉంటారో మీ భర్తలకు మీరు ఏం చేయాలో చెప్పండి? లోబడి ఉండాలి. ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం.